హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ విద్యోన్నతులు అప్లికేషన్ కానీ ఉండే ప్రొవిజన్స్ అప్లోడ్ చేయమన్నారు. అప్లోడ్ అనే విషయం మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాము. దీనికి మన ఫ్రెండ్స్ కామెంట్ పెట్టున్నారు ఇక్కడ. వాట్సాప్ బ్రదర్ పీడిఎఫ్ని ఎలా కంప్రెస్ చేయాలో చూపిమన్నాడు. ప్లస్ అదేవిధంగా మనకి ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు యాడ్ చేయమని చెప్పేసి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నాడు. కేవలం 50 MBలో పీడిఎఫ్ ఫైల్ కావాలంటున్నాడు. 50 MBలో పీడిఎఫ్ ఫైల్ అనేది మనం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకి ముందుగా ఒక ఫైల్ని స్కాన్ చేద్దాం. మరి 50 KBలో ఫైల్ కావాలంటే అసలు ఏమన్నా విషయమైనా తీసుకోండి. 96 తీసుకోండి, 96 తీసుకోండి. రెజల్యూషను ఎందుకు తగ్గదు? ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ తీసుకొని జేపీజీ బదులు పీడిఎఫ్ పెట్టేసి ఓకే చేయండి. స్కాన్ ఓకే. పీడిఎఫ్లో స్కాన్ అయిపోతుంది ఫైల్ ఈజీగా. రెజల్యూషన్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ఫైల్ సైజ్ అనేది తగ్గిపోద్ది. ఇప్పుడు ఈ ఫైల్ అనేది 50 MB కన్నా కూడా పెచ్చే ఉంటుంది. ఇది ఇప్పుడు 96 పెట్టి చేస్తున్నాం కదా. సేవ్ ఫైల్ తీసుకున్నాం. ఫైల్ అనేది వచ్చింది ఇప్పుడు మనకి. ఇప్పుడు ఈ ఫైల్ని మనం ప్రాపర్టీస్ తీసుకుంటే ఎంత ఉంది? 28 ఉంది. 96 మీద తీసుకున్న 28 ఉంది. వాడు ఎంత అడిగాడు? 50 అడిగాడు. సరిపోద్ది. కళ్ళు మూసుకొని IMG817 పెట్టి అప్లోడ్ అని కొడితే ఫైల్ అనేది ఎవరి కోసం అప్లోడ్ అవుద్ది అదనమాట. కాబట్టి ఆల్ ది బెస్ట్. ఎన్టీఆర్ విద్యోన్నతి అప్లై చేసుకొని ఈ ఫోటో 50 KB నార్మల్ 50 KB అంటే ఎవరైనా చేస్తారు. అది జేపీజీ ఫార్మాట్ కాబట్టి ఓకే. అదర్ దాన్ ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్లో సంతకాల కిందకాలు ఏం లేవు. బ్యాంక్ అకౌంట్ కూడా సేమ్ అంతే. అదే MB 50 MB పీడిఎఫ్ IMG813 కొట్టగానే ఓపెన్ చేసి అప్లోడ్ కొట్టగానే ఫైల్ అటాచ్ పోద్ది. ఫ్రెండ్స్, నాకు చిన్న డౌట్. ఇప్పుడు మనం ఫైల్ అటాచ్ చేసాము, మన అప్లికేషన్ అన్నీ వాళ్ళు ఏమో ఓపెన్ చేసి వస్తారా? ఫార్మాలిటీ తప్పితే 50 MB అంటే ఎంత క్వాలిటీతో వెళ్ళిద్దేంది వాడికి వెళ్ళదు. తర్వాత మళ్ళీ మనం తీసుకొచ్చి వాడికి ఇవ్వాల్సిందే, వాళ్ళు చెక్ చేసుకోవాల్సిందే. కాబట్టి క్వాలిటీ అనే దాని కాకుండా ఈ స్కానింగ్లో తీసుకొని రెజల్యూషన్ 96 పెట్టి స్కాన్ చేయండి. పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఫైల్ అనేది ఈజీగా అప్లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్